హలో అండి. మన గ్రామీ న్యాచురల్స్లో మనం ప్రతి ప్రోడక్ట్ కూడా లైవ్లో ఎందుకు తయారు చేసిస్తామంటే, మీరు అలా లైవ్లో చూస్తేనే మీకు ఈ క్వాలిటీ అనేది అర్థమవుతుంది. అలాగే మీరు మార్కెట్లో ఎప్పుడైనా కూడా ఏ ఐటమ్ అయినా కొన్నా కూడా ఇక్కడ చూసినట్లయితే మీకు అది కల్తీ అయిందా లేదా అనేది మీకు కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి. ఈ విధంగా మనం లైవ్లోనే ప్రతి ఐటమ్ కూడా తీసుకోవడం చాలా మంచిది. అలాగే దాంతోపాటుగా మన పిల్లల్ని కూడా మనం ఇలాంటి యూనిట్కి తీసుకొచ్చి మనం వాళ్ళతోటి ఖచ్చితంగా వాళ్ళకి చూపిస్తేనే, చిన్నప్పటి నుంచి మనం ఇలాంటి యూనిట్కి వచ్చినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొనేటప్పుడైనా కూడా వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. మన పిల్లల్ని వాళ్ళకి స్కూల్స్లోని కానీ లేదా ఎడ్యుకేషన్లో గేమ్స్లో కానీ వీటిలోనే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం, వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఫ్యూచర్లో వాళ్ళే, మనం ఎప్పుడు కూడా వాళ్ళతో కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకే మనకి కల్తీ ఐటమ్ ఏదో ఒరిజినల్ ఐటమ్ ఏదో తెలియట్లేదు. ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి కనీసం అది ఒక పదార్థంగానే అర్థమవుతుంది. ఆయిల్ అంటే ఆయిల్, లేదా పప్పు అంటే పప్పు అనేది వాళ్ళకి పేరుగానే తెలుస్తుంది, కానీ క్వాలిటీ అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన గ్రామీ న్యాచురల్ యూనిట్కి ఫ్యామిలీతో రండి. నేను మిమ్మల్ని ఒక బ్రదర్గా నేను పిలుస్తున్నానండి. మీ బ్రదర్ ఏ విధంగా యూనిట్ పెట్టినట్లయితే మీరు ఏ విధంగా వచ్చి అంత క్లోజ్గా అంత ఫ్రీగా మీరు ఇవన్నీ చూడొచ్చు. అదేవిధంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని పిలుస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి, మీ పిల్లలతో వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ మీరే చేయండి. మేము దగ్గరుండి అన్నీ చూపిస్తాం. కారం కానీ పసుపు కానీ ఏదైనా తీసుకోండి, ఎటువంటి కెమికల్స్ కలుపుతున్నారు, అది డేంజర్ కెమికల్ అండి. మనం ఎంత జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకున్నా మనం పెట్టే ఫుడ్లోంచి వాళ్ళని ఏ విధంగా కూడా కాపాడలేము. ఫ్యూచర్లో వచ్చే రకరకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవాలంటే ఇలాంటి లైవ్ యూనిట్కి ఖచ్చితంగా మీరు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే గ్రామీ న్యాచురల్ అనే కాదు, మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో లైవ్లో మీకు ఎవరైనా ఆయిల్స్ ఇస్తుంటే ఆయిల్ తీసుకోండి, లేదంటే కారం తయారు చేస్తే కారం తీసుకోండి. ఎందుకంటే నేను ఒక్కడనే అందరికీ నేను సప్లై చేయలేను. కానీ లైవ్ యూనిట్ మటుకి మీరు ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.